యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హెర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, పరలోకపు ఐశ్వర్యాన్ని తెరిచే తాళపు చెవి నువ్వు కలిగి ఉంటే ఆ దేవుని యొక్క ధన నిధుల నుండి నీవు ఆయన ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోవచ్చు. అందుకే దేవుని హస్తము ఇచ్చే హస్తము, మన హస్తము తీసుకునే హస్తం. దేవుని యొక్క ధనాగారముల నుండి నువ్వు పొందుకోవాలంటే ఆ పరలోకపు తాళపు చెవిని నువ్వు ఉపయోగించాలి, నువ్వు కలిగి ఉండాలి. ఆ పరలోకపు తాళపు చెవి నువ్వు కలిగి ఉంటే దేవుని ధనాగారముల నుండి ఆయన ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోగలవు. ఆ విషయాన్ని ఈరోజు నువ్వు గమనించాలని మనవి చేస్తున్నాను. పరలోకపు తాళపు చెవిని నువ్వు కలిగి ఉండాలని చెప్పాను కదా. పరలోకపు ఐశ్వర్యాన్ని తెరిచే 4 తాళపు చెవుల గురించి మీతో చెప్తాను. మొదటిగా దావీదు ఒక మాట అంటాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము ఆయన 12వ వచనం చెప్తాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు. అయ్యా, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును అని దావీదు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు సొంతం చేసుకున్నాడు. అందుకనే ఈరోజు ఆ దావీదు సొంతం చేసుకున్నట్లుగానే ఆ ఐశ్వర్యాన్ని, ఆ ఘనతని నువ్వు కూడా సొంతం చేసుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అయితే పరలోకపు యొక్క ఐశ్వర్యాన్ని తెరిచే 4 తాళపు చెవులు నువ్వు కలిగి ఉండాలి. మొదటిది విశ్వాసం అనే తాళపు చెవి. విశ్వాసం అనే తాళపు చెవి. రెండవది వాగ్దానం, దేవుని వాగ్దానం అనే తాళపు చెవి. మూడవది దేనత్వము అనే తాళపు చెవి. 4వది ప్రార్థన లేదా ఉపవాస ప్రార్థన అనే తాళపు చెవి. మొదటిది విశ్వాసం అనే తాళపు చెవి, వాగ్దానము అనే తాళపు చెవి, ధీరత్వము అనే తాళపు చెవి, ఉపవాస ప్రార్థన అనే తాళపు చెవి నీవు కలిగి ఉంటే నీ జీవితంలో ఈ 4 తాళపులు నువ్వు కలిగి ఉంటే ఆ పరలోకపు ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక దేశంలో ఒక హోటల్లో కొన్ని 100, 200, 300 రూమ్స్ ఉంటాయంట. అయితే ఒక దైవజనుడు చెప్పాడు, కెనడీ అనే ఒక దైవజనుడు చెప్పాడు, ఒక భక్తుడు చెప్పాడు, ఒక హోటల్కి 200 గదులు 300 గదులు ఉంటాయంట. అయితే ఏ గది తాళపు చెవి ఆ గది ఉంటుందంట. వాళ్ళు ఇలా గది తెలుసుకోవచ్చు. కానీ ఈ 200 గదులు తెలిసే మాస్టర్ తాళపు చెవి ఉంటుందంట. అది ఎవరి దగ్గర? హోటల్ హెచ్ఆర్ దగ్గర, యజమానుడి దగ్గర ఉంటుందంట.
ఆ యజమాని దగ్గర మాస్టర్ కీ ఉంటుందంట. ఆయన ఈ ఒక్క తాళపు చెవితో ఆ 200 గదులను తాళపు చెవుల్ని తెరవగలడంట. మాస్టర్ కీ ఉంటుందంట. అలాగనే ఈరోజు పరలోకమందున్న దేవుని దగ్గర నువ్వు ఆ ఐశ్వర్యాన్ని తెరవగలిగే ఒక మాస్టర్కి ఏంటో తెలుసండి? విశ్వాసం అనేది అది పరలోకపు యొక్క తాళపు చెవిని, అది తాళమని తెలిసింది. అందుకని విశ్వాసము అనే తాళపు చెవితో దేవుని మహానిధిని నువ్వు ఓపెన్ చేయొచ్చు అంట. విశ్వాసం అనే తాళపు చెవితో పరలోకపు యొక్క దేవుని నిధిని నువ్వు ఓపెన్ చేసి ఆయన ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోవచ్చు అంట. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు ఏమంటాడు తెలుసా? ఐశ్వర్యము గొప్పతనము నీ వల్ల కలిగిందే ప్రభువా అంటాడు. దావీదు జీవితంలో మనందరికి తెలిసిందే, విశ్వాసం అనేది దేవుని మీద నమ్మకం. అందుకని విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడైన వాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని రాయబడింది. ప్రియులారా, దావీదు దగ్గర కూడా ఒక తాళపు చెవి ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. దావీదు ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తున్న మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదుకు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీవడను, ఎవడు తీయలేకుండా వేడివాడనై సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పినదేమనగా. దేవుని స్తోత్రం. దావీదు దగ్గర కూడా ఒక తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవి, విశ్వాసం అనే తాళపు చెవితో దావీదు దేవుని యొక్క ధనాగారాన్ని ఓపెన్ చేసి ఆయన ఐశ్వర్యాన్ని ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దావీదు దేవునికి ఇష్టమైన వాడు. దావీదు ప్రతి విషయంలో విశ్వాసం కలిగిన వాడు. ఆ విశ్వాసం దావీదు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ఒక మాట అంటూ ఉంటాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం చూడండి, ఏమంటాడంటే 12వ వచనం చూడండి. 12వ వచనం చూడండి, ఒక మాట అంటాడు, అయ్యా ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తము హేలువాడవు, బలమును పరాక్రము నిదానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. మా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని దావీదు ఒక మాట అంటాడు. 14వ వచనం, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మా కునుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జల్లు ఎంత మాత్రపు వాడును, సమస్తము నీ వలనే కలిగింది కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. దేవునికి స్తోత్రం. నీ సంపాద్యములో అంటే దేవుని ధనాగారములో, దేవుని ఐశ్వర్యములో నుండి దావీదు పొందుకొని ఆయన దేవుడికి ఇస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా దేవా, 17వ వచనం, నా దేవా నీవు హృదయము పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులను ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవరనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. అప్పుడు ఇక్కడ నుండి నీ జల్లు నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించదువు. దేవుని స్తోత్రం. ఈ రోజున అబ్రహాము ఇస్సాకు గురించి కూడా చెప్తూ వచ్చాడు. అంటే దావీదు తాళపు చెవి, విశ్వాసం అనే తాళపు చెవి దావీదు కలిగి ఉన్నాడు. ఆయన ధనాగారముల నుండి ఐశ్వర్యమును గొప్పతనాన్ని పొందుకున్నాడు. తెలుసండి, దావీదు
గొర్రెల దొడ్డిలో నుండి దావీదుని తీసుకొచ్చి అతన్ని గొప్ప అభిషేకముతో దీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. 28 వర్షంలో బైబిల్ రాయబడింది, అప్పుడు వృద్ధాప్యాయం వచ్చిన వాడై ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదియములో మరణముందెను. హల్లెలూయా. ఐశ్వర్యమును ప్రభావము కలిగి మంచి ముదిములు నింపనండి మరణముందెను. దేవుని స్తోత్రం. ఈ రోజున దావీదు ఎంత ఐశ్వర్యవంతుడో మనం చూస్తున్నాం కదండి. ఎంత ఐశ్వర్యవంతుడంటే అంత ఐశ్వర్యవంతుడు మనం చూస్తున్నాం. మన 29 అధ్యాయం 4వ వచనంలో కూడా చూసినట్లయితే ఆయన ఒక మాట అంటాడు, నా దేవుని మందిరపు నిమిత్తమునిచ్చేదను. ఆయన అంటున్నాడు, ఆయన బంగారమును మనుగులు బంగారం అంట. అవన్నీ చూసినట్లయితే రత్నములను మనుగులు, ఎన్నో మనుగులు బంగారం దేవునికి ఇస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. ఎంతగా దావీదు 7వ వచనం చూసినట్లయితే మనపూర్వకంగా దేవుని 29 అధ్యాయం 7వ వచనం చూడండి, మనపూర్వకంగా దేవుని మందిరమునకు 10,000 మనుగుల బంగారము, 20,000 మనుగుల బంగారము, ద్రాములను 20,000 మనుగుల వెండి, 30,000 మనుగుల ఇత్తడి, 2,00,000 మనుగుల ఇనుమును ఇనుమును ఇచ్చిరి. తమ ఇద్దరు రత్నములను ఎంతో దావీదు దేవునికి తన దేవుడి మందిరం మీద తన సొంతం కూడా దేవుడికి ఇచ్చాడంటండి. మనుగులు బంగారం ఉందంట దావీదు దగ్గర. హల్లెలూయా. దావీదు తాళపు చెవి పరలోకపు ఐశ్వర్యం అని నిధిని తెలిసి, పరలోకపు తండ్రి నిధిని తెలిసి ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు ఎవరండి? దావీదు. దేవుని స్తోత్రం. దావీదు విశ్వాసం ఈ రోజున నువ్వు కూడా కలిగి ఉండాలి. గొర్రెల దొడ్లో ఉన్నవాడు, ఒక మేక పిల్ల కూడా లేనివాడు ఈరోజు ఇంత ఐశ్వర్యవంతుడిగా దీవించబడటానికి కారణం దావీదు దేవుని విశ్వాసం. ఇదే కాదు, యుద్ధంలోకి వెళ్ళినా గొలియాతు దగ్గర వెళ్ళి అంటాడు, యుద్ధము యెహోవాదే, నేను గొలియాతుని చంపేస్తానంటాడు. విశ్వాసం. దావీదుకి అంతటి గొప్ప విశ్వాసాన్ని దావీదు దేవుళ్ళు కలిగి ఉన్నాడు. అందుకనే దావీదుని బహుగా పరలోకపు, దావీదుకి ఇచ్చిన తాళపు చెవితో ఆ పరలోకపు ఐశ్వర్యాన్ని తెరిచి ఈ రోజున ఎంత ఐశ్వర్యవంతుడిగా దావీదు దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, విశ్వాసం ఉంచి దేవుడి మీద విశ్వాసం అని మరి బైబిల్ గ్రంథంలో మనం చెప్తున్నాం. విశ్వాసం ద్వారా మన జీవితంలో మరి దేవుని యొక్క ధనాగారాన్ని మనం తలుపు తెరవచ్చంట. భక్తుడు చెప్తాడు, దేవుడు హస్తం ఇచ్చే హస్తం, మన హస్తం పుచ్చుకునే హస్తం ఉంటుంది. దేవుడి దగ్గర నుండి వచ్చేది మనం పొందుకోవాలంటే విశ్వాసం అనే తాళపు చెవితో దేవుని ధనాగారాన్ని ఓపెన్ చేసి మనం ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. దావీదు విశ్వాసం అనే తాళపు చెవి కలిగి ఉన్నాడు. అతను దేవుని ధనాగారాన్ని తెలిసి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రభునందు నీ విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసమే నీ జీవితంలో ఐశ్వర్యానికి, ఘనతకి, గొప్పతనానికి కారణమవుతున్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. రెండవ తాళపు చెవి మనం చూసినట్లయితే వాగ్దానం. దేవుని వాగ్దానాన్ని మనం నమ్మాలి. దేవుని వాగ్దానం మనం ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీద ఆధారపడి మనం బ్రతకాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకని మనకి ఎన్నో వాగ్దానాలు చేస్తారు, కానీ ఆ వాగ్దానాల్ని మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. కానీ దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆ దేవుడు ఆయన భూమి ఆకాశములు గతించిపోతే కానీ ఆయనకి ఇచ్చిన వాగ్దానం మాత్రం గతించిపోదని నువ్వు నమ్మాలి. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీలు రాసిన పత్రిక మనం 11వ అధ్యాయము మనం ఒక మాట చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము గురించి అబ్రహాము కూడా ఒక మాట అంటాడు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక అక్కడ చూడండి 6వ అధ్యాయము హెబ్రీ 6వ అధ్యాయం చూడండి. ఏం చేశాడు? 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు
తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేక పోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. దాని స్తోత్రం. రెండోది వాగ్దానం. అబ్రహాముతో ప్రభు పిలిచినప్పుడు 12వ అధ్యాయం ఆదికాండం చెప్తా, అబ్రహామా ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆకాశం నక్షత్రం వలె భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతతిని నేను దీవిస్తాను అని అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ మాట అబ్రహాము నమ్మి, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియక సమస్తాన్ని విడిచి దేవుణ్ణి వెంబడించాడు. ఆయన మెస్పతోనియా బయలుదేరినప్పుడు కట్టుబట్టలతో బస్ స్టాప్ దగ్గర నిలబడ్డాడంట భార్య శారమ్మను అబ్రహాం. ఆ రోజులో అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావయ్యా అబ్రహాం అంటే ఏమో నాకు తెలియదు అన్నాడంట. అరే తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాం. అబ్రహాం అలాగా కట్టుబట్టలతో దేవుణ్ణి వెంబడించాడు మెస్పతోనియాలో. కారణం ఏంటి తెలుసా? అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నిన్ను ఆస్వాదిస్తాను, నిశ్చయముగా నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు తెలుసండి? అబ్రహాము నమ్మాడు. అబ్రహాము నమ్మి కట్టుబట్టలతో వచ్చినటువంటి అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి అబ్రహాము అక్కడికి వచ్చినప్పుడు అబ్రహాముని బహుగా వాగ్దానం చేసిన దేవుణ్ణి నమ్మాడు, అతను ఆస్వాదించాడు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆదికాండము 11వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, అక్కడ అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తన కూడిన లోతుని వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెబునకు వెళ్ళాను. అబ్రహాము 13వ అధ్యాయం 2వ వచనం ఆదికాండం, వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవుని స్తోత్రం. వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను. వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఆయన ఐశ్వర్యవంతుడైపోయాడు. వాగ్దానాన్ని నమ్మాడు, దేవుణ్ణి వెంబడించాడు. కట్టుబట్టలతో వెంబడించిన అబ్రహాము కరువులో కూడా కష్టములో కూడా ప్రభు మీదుండి ప్రభు వాగ్దానం నమ్మిన అబ్రహాము ఈ రోజున ఐశ్వర్యవంతుడయ్యాడు. అతనికి వెండి బంగారమును దాసులను మనం చూస్తాం. కింద చూస్తాం, అబ్రహాము అక్కడ గొడ్లను గుడారములను దాసులను సమస్తమును కూడా అబ్రహాము దేవుడి సన్నిధిలో పొందుకొని ఆయన గొప్పవాడిగా ఐశ్వర్యవంతుడిగా దీవించబడ్డాడు. అబ్రహాముకి ఏ దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానం ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, ఆయన తన కుమారుడు ఇస్మాయిల్ను కూడా దీవించాడు, ఇస్సాకును కూడా దీవించాడు. ఇస్సాకును ఆకాశ నక్షత్రం వలె ఇదిగో ఇజ్రాయెల్ దేశం తనకు వాగ్దానం పుత్రుడిది. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు బహుగా దీవించాడు. ఆయనను నమ్ముకున్న మనం అబ్రహాం పిల్లలు దీవించబడ్డాడు. ఇస్మాయిల్ సంతానం భూమి కింద ఫలాలు పొందుకుంటున్నారు, ఈరోజు బహుగా దీవించబడ్డారు. పిల్లరా, నువ్వు దేవుని వాగ్దానం నమ్మితే ఆ వాగ్దాన ఫలం నీవు నీ పిల్లలు కూడా అనుభవించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇస్మాయిల్ కోసం అబ్రహాం ప్రార్థన చేశాడు, అయ్యా ఇస్మాయిల్ నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నువ్వు ఆస్వాదించాయి అంటే దేవుడు చెప్పాడు, ఇస్మాయిల్ కూడా నేను ఆస్వాదిస్తాను, అతని గర్భం నుంచి 5 మరి రాజులు వస్తారు అని దీవించాడు. ఈరోజున మరి మహోదయ సహోదరులందరూ కూడా అదే భూమి కింద పెట్రోలు డీజిల్ సమస్తమును బహుగా దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకును కూడా 100 అంతలకు దీవించినట్లుగా తన సంతానం దీవించినట్లుగా చూస్తున్నాం. వాగ్దానం నమ్మాడు, ఆ వాగ్దానం ఫలం పొందినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది విశ్వాసం, రెండవది వాగ్దానం, మూడవది దీనత్వం. హల్లెలూయా. దీనత్వం. దేవుని స్తోత్రం. దీనత్వం అనే తాళపు చెవి. బైబిల్ గ్రంథం రాయబడింది, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండాడో నేను వారి యొద్దకు వస్తాను అని చెప్పాడు. అందుకని దీన మనసు అనే వస్త్రమును ధరించుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి మనం చూసినట్లయితే దీన మనసు అనే వస్త్రమును ధరించుకుంటే మీరు తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడండి, హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. దీనమైన
దీన దీన మనస్సుని మనం కలిగి ఉండాలి. ఈరోజున ఆ దీనత్వమే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేసినట్లుగా మనం చూస్తాం. 18వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయం మరి మొదటి 2 వచనాలు 3 వచనాలు చూస్తే, అబ్రహాము కూడా వాకిటి మీద నిలబడతాడు. అప్పుడు దేవుడు అబ్రహాము దర్శించడానికి వస్తాడు. అలా వస్తున్నప్పుడు అబ్రహాము దేవుని ఎదుర్కొంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ చూస్తాడు. నేల మట్టుకు వంగి రాబడింది. నేల మట్టుకు వంగి అబ్రహాము దేవునికి పరిచర్య చేశాడట. ఎంత దీనత్వం కలిగిన వాడండి. దావీదు కూడా ఎలాంటివాడంటే, అయ్యా ఇదిగో ఇదిగో నాయన, ఎంతగా నేను హెచ్చించటకు నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, ఎంత హెచ్చించటకు నీ దైవల్లే కదయ్యని దావీదు దీన మనసు కలిగి ఉంటాడు. ఈరోజున అబ్రహాము నేల మట్టికి వంగుతాడు. రెండోది, అబ్రహాము ఒకసారి సాగిలపడి నేను ధూళిలాంటి వాడినయ్యా అని అంటాడు. అందుకే అబ్రహాముని దేవుడు అంతగా హెచ్చించాడు, దావీదుని దేవుడు అంతగా హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. దీనులను ఆయన కృప చూపుతాడు, వారిని ఉన్నత స్థానంలో పెడతాడు, వారికి ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు. ఈరోజున నీవెంతగా దీన మనసు కలిగి తగ్గించుకుని బ్రతుకుతావో అంతగా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడిని ఏం చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దీనత్వం అనే తాళపు చెవి నీ దగ్గర ఉండాలి. విశ్వాసం అనే తాళపు చెవి, వాగ్దానం అనే తాళపు చెవి, దీన మనసు అనే తాళపు చెవి నీ ఉండాలి. ఆఖరిగా ఆయన అంటాడు, ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం. ఈ రోజున ఈ ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. సొలొమోను భక్తుడు ఆయన ప్రార్థన చేస్తాడు. మొదటి రాజుల గ్రంథం మనం చూసినట్లయితే సొలొమోను ప్రార్థన చేస్తాడు. ఆయన ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? మొదటి రాజుల గ్రంథం మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభా ఆయన గిబియోనులో బలులర్పించి ఆ రాత్రిపూట దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. ప్రభా నన్ను ఆశీర్వదించయ్యా, ఇదిగో నాకు జ్ఞానం వివేకం గల హృదయం నాకు దయచేయ్యా అని ఆయన ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ఇక సొలొమోను మహారాజు ఆయన ప్రార్థన చేస్తాడో, ఆయన మొదటి రాజుల గ్రంథం మనం చూస్తాం, 3వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోవా సొలొమోను మనవి ఆలకిస్తాడు. 10వ వచనం, సొలొమోను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక, అయ్యా నాకు వివేకం కలిగిన హృదయం దయచేయండి, నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నా దయచేయమని సొలొమోను ప్రార్థన చేస్తాడు. 3వ అధ్యాయం 10వ వచనం, సొలొమోను చేసిన మనవిని ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవిలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడనూ లేడు, ఇక మీదట వంటి వాడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడగకపోయినాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. చూసారండి, సొలొమోను దేవుడి పాదాల దగ్గర ప్రార్థన చేస్తే ఇప్పుడు సొలొమోన్ని దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, గొప్పతనం ఇచ్చాడు, దీర్ఘాయువుని ఇచ్చాడు. మనం చదువుతాం. అంతగా దేవుడు ఆ యొక్క సొలొమోన్ని బహుగా ఆస్వాదించినట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతగా సొలొమోన్ని దేవుడు బహుగా ఆస్వాదిస్తాడండి, ఐశ్వర్యవంతుడిగా దీవిస్తాడు. ఇంకో మాట చెప్పాలిస్తే వాళ్ళ తండ్రి కన్నా ఐశ్వర్యవంతుడిగా సొలొమోను దీవిస్తాడు. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన భూపతులందరిలో కూడా సొలొమోను ఐశ్వర్యవంతుడంట. మనం 10వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడాయను. ధనిస్తుంటారు. ధనము చేతను జ్ఞానము చేతను
భూపతులు అందరిలో కూడా అధికుడాయను. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజున ప్రార్థన అనే తాళపు చెవిను కలుగుండు పరలోకం యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకో. ఈరోజు వాక్యం వింటున్న నీవు మొదటిది విశ్వాసం అనే తాళపు చెవి, రెండవది దేవుడిచ్చిన వాగ్దానం అనే తాళపు చెవి, మూడవది దేన మనసు అనే తాళపు చెవి, నాలుగవది ప్రార్థన లేదా ఉపవాస ప్రార్థన తాళపు చెవి. ఈ 4 తాళపు చెవులు నీవు ఉపయోగించు. విశ్వాసం మొత్తం కలిపి విశ్వాసం అనే ఆ పనిచేసి ఆ విశ్వాసం అనే తాళపు చెవి పరలోకపు తండ్రి ద్వారా నిధిని తెరిచి ఆ నిధి అనే ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకో. దేని స్తోత్రం. దావీదు పొందుకున్నాడు. దావీదు తాళపు చెవి దగ్గర అబ్రహాము వాగ్దానం, ఈ రోజున ఇదిగో దీన మనసు అనే వాగ్దానం, సొలొమోను ప్రార్థన అనే వాగ్దానం, అబ్రహాం ప్రార్థన, దావీదు ప్రార్థన, వీళ్ళందరూ ప్రార్థన జీవితాలు కలిగి ఉన్నారు. ఈరోజు నీవు కూడా పరలోకపు ఐశ్వర్యాన్ని మరి తెరిసే తాళపు చెవి నీ దగ్గర పెట్టుకో. దేవుడు నిన్ను ఐశ్వర్యము గొప్పతనము నేను దేవుడు ఆస్వాదిస్తాను. దీని స్తోత్రం. సొలొమోను భూపతులు అందరిలో దీవించినట్లుగా నిన్ను కూడా దీవిస్తాను. నీ పేదరికము నుండి, నీ దారిద్ర్యత నుండి దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కాబట్టి పిల్లరా, అబ్రహాము కట్టుబట్టలతో వచ్చాడు. ఈరోజు నాకు ఐశ్వర్యవంతుడిగా దీవించబడ్డాడు. దావీదు ఏమి లేనివాడికి గొర్రెల దొడ్డుల నుంచి వచ్చాడు. ఈ రోజున కొన్ని లక్షల మనుగులు కలిగిన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. పిల్లరా, ఈ రోజున దీనమాస అనే వస్త్రం నువ్వు ధరించుకున్నట్లయితే, దీనమాసకు ఉన్నట్లయితే ఈ రోజున దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రార్థనా జీవితం కలుగుండు. సొలొమోను ప్రార్థన చేశాడు. ఈ రోజున ఐశ్వర్యం కలిగి భూపతులు అంతా అధికుడయ్యాడు. ఈ విశ్వాసం నుంచి ఆ పరలోకపు నిధిని ఈ తాళపు చెవితో తెరువు. ఆ ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకో. దేని స్తోత్రం. అందుకని దావీదు అంటాడు, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్లనే అంటాడు. అందుకని ఇలాంటి ఐశ్వర్యం పొందుకోవటానికి ఈ తాళపు చెవిని ఉపయోగించడం నేర్చుకో. దేవుడు ఆ ఐశ్వర్యాన్ని నీక ఇంటిలో నీ ఒడిలో వేయనుగాక. దేని స్తోత్రం. నీ బిడ్డలకి నీ ప్రతి కొరతని తీర్చునుగాక. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడిని ఆ విధంగా ఆయన దేవుని హస్తం, ఇచ్చే హస్తం, మన హస్తం, పొందుకునే హస్తం. అయితే విశ్వాసం అనే తాళపు చెవి ద్వారా నువ్వు ఆ పరలోకపు నిధిని తెరిచి ఆ ఐశ్వర్యాన్ని నువ్వు సొంతం చేసుకో. నేను దేవుడు నీ వారందరి ఎదుట నిన్ను గొప్ప స్థితిలోకి దేవుడు నిన్ను ఉంచునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి ఐశ్వర్యాన్ని, ఘనతని, గొప్పతనాన్ని దేవుడు మీ ఒడిలో, మీ ఇంటిలో, మీ బిడ్డలకి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తాం. అయ్యా, మేము ఐశ్వర్యవంతులుగా ఉండాలని మీరు మా కొరకు దరిద్రుడిగా మారిపడేయా. మీ మహిమైశ్వర్యంలో నుండి మా ప్రతి అవసరం తీస్తానని చెప్పారు ప్రభా. మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి, మమ్మల్ని గొప్పవారిగా చేయటానికి ప్రభా, ఇదిగో మమ్మల్ని ఈ విధంగా మా కోసం మీరు దారిద్రుడిగా మార్చిపోయారు ప్రభా. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ రోజున పరలోకపు నిధిని తెలిసే తాళపు చెవి ఏంటో ఈరోజు మాతో మాట్లాడారు. ఈ 4 ఉపయోగించి ఆ విశ్వాసం ద్వారా నీ నిధిని తెలిసి ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా, ఎవరు అప్పుల్లో ఉన్నారు, ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు నాయనా, ఎవరు నాయనా కరువులో, కష్టంలో ఉన్నారు, వారి కరువుని, కష్టాలు తీసివేసి ఆశీర్వాదం, ఐశ్వర్యంతో నింపమని దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.